మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధాత్రి, కేదార్, నిషి అందరూ కూడా ఇక హాల్లో ఉంటారు. టీవీ ముందు నిల్చొని టీవీ చూస్తుంటారు. అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. కేదార్ ఎలాంటి హత్య చేయలేదు, కేదార్ నిర్దోషి అని ఇందాకే సాధు నాయక్ గారు ప్రకటించారు. కాబట్టి కేదార్ని విడుదల చేస్తున్నాం, కేదార్పై ఉన్న కేసులన్నీ కొట్టివేస్తున్నాం, కేదార్ ఇక నిర్దోషి అని బ్రేకింగ్ న్యూస్ చెప్తారు. కేదార్ ఇలా నిర్దోషిగా నిరూపించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని సుధాకర్ అంటే ధాత్రి, కేదార్లు అయితే సంతోషపడుతూ ఉంటారు. కేదార్, జగదాత్రి, మీరు నిర్దోషిగా నిరూపించుకుంటే నిరూపించుకోకపోతే ఏంటి, రేపటితో మీకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. కాబట్టి రేపు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని నిషిక చెప్తుంది. ఏంటి జగదాత్రి సిస్టర్, మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది, మీరు ఇంట్లో నుంచి వెళ్లాల్సిందే అని బోచి అంటాడు. అవునని కాచి కూడా చెప్తుంది. అది కాదు, సిరి పెళ్లి చూపులు ఇక్కడే ఈ ఇంట్లోనే పెట్టుకున్నాం కదా, కాబట్టి రేపు ఒక్కరోజు ఇక్కడ ఉంటాం, తర్వాత రోజు వెళ్ళిపోతాం అని ధాత్రి ఇక చెప్తూ ఉంటే అదంతా కుదరదే, ముందు మీరు ఇచ్చిన మాట ప్రకారం రేపే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. సిరి పెళ్లి చూపులు అని ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడే ఉందామని అనుకుంటున్నారేమో, అదంతా కుదరదు, మీరు రేపు వెళ్ళి తీరాల్సిందే అని నిషిక పట్టుపడుతుంది. ఇక కేదార్, ధాత్రి అయితే ఇది విని చాలా బాధపడతారు. రేపు నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టవే, నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన మరుక్షణం ఈ నిషి ఆట ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను కదా అని నిషి మనసులో అనుకుంటుంది. ధాత్రి వైపే చూస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక కేదార్, ధాత్రి గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటారు. కేదార్, ఈసారి కనుక మనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టామే అనుకో, మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం చాలా కష్టం కేదార్, కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది.